చాలా మంది అంటారు ఒక నేమ్ ఇచ్చి నా నేమ్ కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని. ప్రతి ఒక్కరిది కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం ఏమన్నా రకరకాల పరిశోధనలు చేసి పెట్టుకున్నావా? పిల్లాడు పుట్టగానే ఒక టెంపుల్లోకి వెళ్ళాము, ఒక 100 సంవత్సరం కాలం నాటి ఒక చిన్న పంచాంగం తీసుకున్నాము, ఈ అక్షరాలతో పెట్టుకోండి అంటే అలాగే పెట్టుకున్నాం. ఎందుకు సరిపోతుంది? సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కరెక్షన్ ఉంటుంది. దయచేసి ఎవరో కూడా మాది సరిపోయిద్దా, మాది కరెక్షన్ చేయాలా అని అడగాల్సిన అవసరం లేదండి. ఇక నేమ్ కరెక్షన్లో నేనేం చేస్తాను అంటే 14 డైమెన్షన్స్లో వారికి నేమ్ కరెక్షన్ ఇస్తాను. ఇవ్వడంతో అయిపోలేదండి. వారు 10 ఏళ్ల వయసు అయినా లేదంటే 70 ఏళ్ల వయసు వ్యక్తి అయినా ఒక కాన్వెంట్ పిల్లాడిలాగా వారిని నేను ట్రీట్ చేస్తాను. రోజు అది రాపిచ్చి నాకు వాట్సాప్ పెట్టమంటాను, నేను పరిశీలిస్తాను. బాగుంటే ఓకే, లేదంటే వాళ్ళకి సజెషన్ ఇచ్చి బాగా రాయమంటాను. ఒక కోర్సు వరకు అలాగే చూస్తాను. రెండో కోర్సుతో పాటు సిగ్నేచర్ పంపిస్తాను. అప్పుడు రెండో కోర్సు ప్లస్ సిగ్నేచర్ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. అదైపోయాక మూడో కోర్సుతో పాటు కలర్ తెలిపి పంపిస్తాను. అప్పుడు ఆ విధంగా వారు ఎన్నైతే అన్ని కోర్సులు రాస్తూ ఉండాలి. అప్పటికే వారికి నేను ఇచ్చిన కరెక్షన్ వారి లైఫ్కి ఇంప్లిమెంట్ అవుతుంది. మరి అదంతా అయిపోయిన దాకా వీరేమి చేయొద్దా? చేయొచ్చు. వీరు రాయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక నేను వాళ్ళని ఫాలోఅప్ చేస్తాను, వాళ్ళు నన్ను ఫాలోఅప్ చేస్తారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా, ఒక ఫాదర్ లాగా, ఒక గురువులాగా వారి వెంటే ఉంటాను. రాయడం మొదలుపెట్టారు. అప్పుడు సార్ నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఓకే చేయండి. ఏ బిజినెస్? అది మీకు సూట్ అవుతుందా లేదా? సూట్ అయితే చేయండి అంటాను, లేకపోతే వద్దంటాను. మరి చాలా కాలంగా వారు అదే బిజినెస్లో ఉంటే వారికి సూట్ అవ్వకపోతే వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి సూట్ అయిద్దో వాళ్ళ పేరు మీద ఇస్తాను చేయమని. ఎవరితోనో భాగస్వాములతో కలవాల్సి ఉంటే బాగుంటేనే కలవమంటాను, లేకపోతే వద్దంటాను. అలాగే ఒక అబ్బాయికి చదువు అయిపోతే ఉద్యోగం చేయాలా లేకుంటే వ్యాపారం చేయాలా చెప్తాను. వివాహాలు చూస్తుంటే ఏ సైడ్ నుంచి చూడాలి లైఫ్ పార్ట్నర్ని, తర్వాత ఏ లైఫ్ పార్ట్నర్ సూటబుల్ అయిద్దో చూస్తాను. ఒక 20, 30, 40, 50 సంబంధాలు చూసినా ప్రతి ఒక్కటి రాసి వారికి పంపిస్తాను. బాగుందా బాగలేదా? అయితే ప్రతిసారి ఫీజు ఉండదు. బేసిక్ చార్ట్కి ఒకసారి ఫీజు ఉంటుంది, నేమ్ కరెక్షన్కి ఒకసారి ఫీజు ఉంటుంది, అంతే. లైఫ్లో సింగిల్ టైం ఫీజు, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్. ఈ విధంగా నేమ్ కరెక్షన్ ఉంటుంది. మరి ఇప్పుడు బేసిక్ చార్ట్లో అసలు విషయం ఏముంటుంది అంటే, బేసిక్ చార్ట్లో ఏముంటుందంటే మీ యొక్క స్ట్రెంగ్త్ ఎంత స్ట్రెంగ్త్తో ఈ భూమి మీదకి వచ్చారు, ఏం సాధించాలని వచ్చారు, దాని ప్రకారం మీ నేమ్లో ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి, కానీ ప్రజెంట్ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది, దానివల్ల లాభమా నష్టమా, అయితే ఎంత, జన్మ వైబ్రేషన్ ఎంత, లక్కీ నెంబర్స్ ఏంటి, హార్మోనీస్ ఏంటి, నేమ్ టోటల్ ఎంత ఉండాలి, ఎందుకు ఉండాలి, తర్వాత లక్కీ కలర్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, తర్వాత మీ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, వాటిలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మైనస్లను ఎలా అధిగమించాలి, ప్రతి 10 సంవత్సరాలకి మీ లైఫ్లో ఏ మార్పులు జరగబోతున్నాయి, అలా జరిగే వాటిల్లో మంచిని ఎలా తీసుకోవాలి, చెడుని ఎలా మనం న్యూట్రల్ చేయాలి, తర్వాత పెళ్ళయి ఉంటే మీ మ్యారేజ్ డేట్ ద్వారా మీకు ఏం జరుగుతుంది, మంచా చెడా, చెడైతే ఏం చేయాలి, అసలు ఆ మ్యారేజ్ డేట్ మీకు సూటబులా కాదా, అది సూటబుల్ కాకపోతే ఏం చేయాలి, మరి మీ లైఫ్లోకి ప్రవేశించిన లైఫ్ పార్ట్నర్ ద్వారా మీకు ఏం జరుగుతుంది, మంచా చెడా, చెడైతే ఏం చేయాలి, మరి మీకు పుట్టే చిల్డ్రన్స్ ద్వారా మీ లైఫ్లో ఏమేమి మార్పులు జరిగాయి, వాటిని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ పరిశీలిస్తూ ఇవన్నిటిలో మంచిని రెట్టింపు చేస్తూ చెడుని న్యూట్రల్ చేస్తూ మనం కరెక్షన్ ఎలా ఇవ్వాలో వివరించడం జరుగుతుంది బేసిక్ చార్ట్లో. అలాగే అష్టక వర్గు వేసి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఎప్పుడు అవ్వాలని ఉంది, తర్వాత రోజు మొత్తాన్ని 3 భాగాలు చేస్తే ఏ భాగం మీకు అత్యంత బాగుంటుంది, ఏ భాగం మీకు బాగుండదు, అలాగే మీకు లక్కీ సైడ్ ఏంటి, ఎటువైపు మీకు పేసింగ్ ఉండాలి, ఆఫీస్కి కానీ ఇంటికి కానీ,
ఎటువైపు మీరు వ్యాపారం చేయాలి, ఎటువైపు నుంచి మీరు లైఫ్ పార్ట్నర్ని పొందాలి, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకి బేసిక్ చార్ట్లో పొందుపరచడం జరుగుతుంది. అది సాటిస్ఫై అయిన తర్వాతే వారు నాతో లైఫ్ అంతా జర్నీ చేయడానికి నిర్ణయించుకోవాలి. లేదంటే బేసిక్ చార్ట్తోనే ఫినిష్ అవ్వాలి. ఎందుకంటే మరి నా యొక్క సమర్థత మీకు బాగా తెలిసి ఓకే ఈయనతో లైఫ్ అంతా ఇలా జర్నీ చేస్తే మనకి మేలు కలిగిద్ది అనే కాన్ఫిడెంట్ మీకు ఇవ్వడానికి నేను ఇచ్చే బేసిక్ చార్ట్ ఒక అర్థంలాగా ఉపయోగపడుతుంది మీకు. అప్పుడు మీరు వచ్చేయచ్చు, నేమ్ కరెక్షన్కి వచ్చేయచ్చు, లైఫ్ లాంగ్ నాతో జర్నీ చేయొచ్చు. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే నా వీడియోసో ఇంకొకరి వీడియోసో మొత్తం చూసుకొని మాకు కొంత తెలుసు అనుకొని ఇక నా దగ్గరకు వచ్చి నేమ్ కరెక్షన్ ఇచ్చాక దాన్ని తూట్లు పొడుస్తుంటారు. అది లేదండి అది కావాలి, ఇది లేదండి ఇది కావాలి, ఇలా ఇది కావాలండి, ఇది ఉంటే అదే ఇది కదండి ఇలా అంటుంటారు. నేను చాలా వరకు సామరస్యంగా వాళ్ళకి అన్ని విధాలుగా చెప్తాను. వినకపోతే వారికి నచ్చిందే చేస్తాను, అది వారి కర్మ, మనం ఏం చేయలేము. ఎందుకు అలా జరుగుతుంది అంటే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండి, అంటే 40% అబోవ్ స్ట్రెంగ్త్ ఉంది, వీరికి విపరీతమైన తెలివితేటలు ఉంటాయండి. విపరీతమైన తెలివితేటలు అవి దేనికి ఉపయోగపడవు, వారిని వారు నాశనం చేసుకుంటారు. ఇక వారు వినరు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేనేం చేస్తాను, మీకు చెప్పాల్సిన వరకే చెప్తాను. కొన్ని విషయాలు నిగూఢంగా ఉంచాలండి, అవి చెబితే ఎవరు బతకరు. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఇతని యొక్క లైఫ్ పార్ట్నర్ బ్యాడ్ వేలోకి వెళ్ళిద్ది అని ఉందండి. దీన్ని ఎలా చెప్పాలి? తర్వాత ఒక పర్సన్కి ఆయుష్ చాలా తక్కువగా ఉందండి, నువ్వు 1 సంవత్సరంలో పోతావని ఎలా చెప్పాలి? ఇలాంటి నిగూఢమైనవి వారికి చెబితే వారు మనశ్శాంతిగా బతకలేరు. అలాంటి ఏం చేస్తాం, అవి కూడా న్యూట్రల్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా ఉండేలాగా నేమ్ కరెక్షన్లో పెడతాం. అందుకే ఎవరైతే నేమ్ కరెక్షన్ ఇచ్చారో వాళ్ళు ఫాలో అప్ చేయాలి, వారిని మీరు ఫాలో చేయాలి. వారికి మీకు మధ్య ఎలాంటి పిఏలు ఉండకూడదు. ఇది శాస్త్రం అండి, సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. అందమైన వాయిస్ ఉన్న అమ్మాయిల్ని పిఏలుగా పెట్టుకొని సార్ బిజీ అని చెప్పించడానికి. మీరు ఎవరినైతే సంప్రదిస్తారో న్యూమరాలజిస్ట్, అతను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండాలి, ఫోన్ కాల్ దూరంలో ఉండాలి. అప్పుడే అది మీకు ఉపయోగపడుతుంది. అది పర్ఫెక్ట్గా 14 డైమెన్షన్స్లో చేస్తే. ఇలాంటి వ్యక్తులు అలా అవ్వాలని ఉంటే ఇక వినరండి, అంటే అది విధిరాత. ఆ విధిరాతని మనం తప్పించబోతే విధి ఒప్పుకోదు, అది వీళ్ళలోకి ప్రవేశించి వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు ఇది కావాలండి, నాకు అది వద్దండి, అలా విసిగిస్తారండి. నేను కొంతవరకు ఓర్పుగా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తానండి, ఆ తర్వాత చెప్పను, వారి కర్మకు వారిని వదిలేస్తాను. అలాగే ఒక్కొక్కరికి ఒక బాబు పుడతాడండి. ఈ బాబు పుడితే ఈ బాబుకి 32 డిగ్రీలే ఉంటుందండి. అంటే ఏంటి, అతను కామన్ మ్యాన్గా బతకాలి, అలా ఉంది. ఇప్పుడు వీళ్ళ నాన్నగారికి 40% అబోవ్ ఉంటుంది. ఇక ఈయన ప్రయోగాలన్నీ కూడా ఈ బాబు మీద చేస్తారండి. ఎందుకు, ఆ బాబుకి 32 డిగ్రీల నుంచి అట్లా బిలో యావరేజ్ నుంచి కంఫర్టబుల్ లైఫ్లో తీసుకొద్దామని నేను ప్రయత్నిస్తే విధి ఒప్పుకోదు. వాళ్ళ నాన్న అతి తెలివితేటల్లో ప్రవేశించి ఆ అబ్బాయిని తూట్లు పొడిచేలాగా, మా అబ్బాయికి ఆ పేరు కావాలండి, మా అబ్బాయికి ఈ పేరు కావాలండి, వాళ్ళు అలా అన్నారండి, వీళ్ళు ఇలా అన్నారండి, అది ఉండాలండి ఇది ఉండాలని చెప్పి వాళ్ళ శస్త్రచికిత్సలన్నీ ఆ బాబు మీద చేస్తారు. అది కూడా కొంతవరకే చెప్తానండి, ఆ తర్వాత చెప్పను. వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తాను. సో దయచేసి నన్ను ఇలా చేయనియొద్దండి. మీకు ఇష్టమైతే మీరు వస్తే బేసిక్ చార్ట్ చూసుకోండి. అది నచ్చితే ఇక మాట్లాడకండి. అది నచ్చితే మీరు ఇక మాట్లాడకూడదండి. అది నచ్చకపోతే నన్ను ఎన్నుకోకూడదండి. ఎందుకు అనవసరంగా నాతో ఎలాంటి ఇబ్బందులు చేపిస్తారు చెప్పండి. ఇంకొక పర్సన్ ఉంటారండి, వాళ్ళు నేను ఫ్రీడమ్ ఇస్తానండి కంప్లీట్గా.
ఎందుకు ఫ్రీడమ్ ఇస్తాను? మనకి ఫ్రీడమ్ ఇచ్చాము కదా అని మనల్ని మనం కుంగ తీసుకుంటామా అండి? ఫ్రీడమ్ ఎందుకు ఇస్తాను? నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రిలియంట్సే కాబట్టి నేను వాళ్ళని కమాండ్ చేయను, ఫ్రీడమ్ ఇస్తాను. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నేను చెబుతాను, అది వినాలండి. వినకుండా మీరు ఫ్రీడమ్ ఇచ్చారు కదా, మీరే అన్నారు కదా అని చెప్పి ఫస్ట్ బాగానే ఉంటారండి, మీరు ఏది పెడితే తీసుకుంటా ఉంటారు. అది పెట్టిన తర్వాత ఇంకేం చేస్తారు? మా అన్నయ్య ఒప్పుకోలేదండి, మా అమ్మ ఒప్పుకోలేదండి, ఇలా మొదలు పెడతారు. అలాంటి వాళ్ళు ఎందుకండి? మీ డబ్బు వేస్ట్, మీ టైము వేస్ట్, నా టైము వేస్ట్. నేను మీకు ఇష్టమైతేనే చూడండి అని ఎందుకంటానంటే మీరు ఆ ఫ్రీడాన్ని తీసుకొని తెలివిగా ఆలోచించడానికి, మూర్ఖులుగా ఆలోచించడానికి కాదండి. దయచేసి అలాంటి ఇష్టాలున్న వ్యక్తులు నన్ను సంప్రదించాల్సిన అవసరమే లేదండి, ప్లీజ్. ఓకే, ఇది ఈ విధంగా నేను బేసిక్ చాట్ ఇస్తాను. అది ఓకే అనుకున్న వాళ్ళకి తర్వాత నేమ్ కరెక్షన్ కూడా ఇవ్వడము జరుగుతుంది. సో ఇది నేను నేమ్ కరెక్షన్ ఎలా చేస్తానంటే అనేది మీకు ఒక అవగాహన కల్పించడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం.